సార్, ఆంధ్రప్రదేశ్లో సింగయ్య అంశానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యుత్సాహం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందా? హైకోర్టు వ్యాఖ్యలని, హైకోర్టు యాక్చువల్గా ఏం చెప్పింది? మీరు అడ్వకేట్గా ఉన్నారు, హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ అంతా కూడా చూశారు. నిజానికి ఈ కేసులో ప్రభుత్వానికి సంబంధించిన వైలేషన్ ఏంటి, ప్రభుత్వం చేసిన తప్పేంటి? అసలు mere registration FIR itself is wrong, sir. Itself is wrong. Mere registration FIR against Jagannath Reddy and team itself is unknown to the criminal. అటువంటిప్పుడు క్వాష్ చేయకుండా కోర్టు ఇంత ల్యాగ్ చేస్తూ స్టేలు ఎందుకు ఇచ్చుకుంటూ పోతుంది? హైకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్ గా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు మేము ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటాము, మాకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు వాళ్ళు మంగళవారం వరకు అడిగినప్పుడు నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని అనింది, అరెస్ట్ మీద చేయొద్దు అని అనింది. బికాస్ ఇట్ ఇస్ అ ప్రాథమికంగా క్వాష్ వేసినటువంటి వ్యక్తికి ఇచ్చే రిలీఫ్ వెన్ గవర్నమెంట్ సాట్ టైమ్ ఇన్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ అప్ విత్ మెటీరియల్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. సో మంగళవారం వాదన సందర్భంలో లేదు మేము ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాము అంటే ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ గానే ఉంది, మీరు దీంట్లో కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ అబ్సల్యూట్లీ ఇది అన్నోన్ టు ది క్రిమినల్ లా. సో దేర్ ఫోర్ మీరు ముందుకు ప్రొసీడ్ అవుతారు, స్టే ఇచ్చారు. దీంట్లో నార్మల్ గా హైకోర్టులో ఇమ్మీడియట్ గా క్వాష్ కి వెళ్ళగానే క్వాష్ అవ్వదు, బికాస్ ది గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్ ఎ కౌంటర్. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి, వానికి రిప్లై మనం ఫైల్ చేయాలి, వాళ్ళ వాదన వినాలి, పూర్తిగా వాళ్ళ కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ వినాలి, దెన్ హైకోర్టు క్వాష్ చేస్తుంది.